ఏఐఓసీ పిలుపు మేరకు ఆల్ ఇండియా మెడికల్ బంద్ను పాటిస్తున్నాం. మా గజ్వల్ అసోసియేషన్ తరపున కూడా మేము సంఘీభావం తెలుపుతున్నాము. ఎందుకనగా ఈ బంద్ ఎందుకనగా ఆన్లైన్లో దొంగ మందులు, నకిలీ మందులు అమ్మడం మెయిన్ కారణం. చిన్నపిల్లలు కాలేజ్ పోయే పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటై కొన్ని నార్కోటిక్ డ్రగ్స్ కూడా వీరు ఆన్లైన్లో ఏఐతోని డాక్టర్ చిట్టీలు తయారు చేసుకొని వీరు నార్కోటిక్ డ్రగ్స్ కొన్ని మత్తుకు అలవాటై ఈ యువత దారిన పడుతున్నారు. కాబట్టి ఈ ముఖ్య కారణం, దానికోసం ఈ ఆన్లైన్ ఫార్మసీ అనేది బంద్ చేయాలని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఈ నిర్ణయం అతి తొందరగా ఈరోజు నిర్ణయం తీసుకోవాలి కేంద్రం కూడా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆన్లైన్ మెడిసిన్ గురించి, ఆన్లైన్ అమ్మకాల గురించి, ముఖ్యంగా ఈ ఆన్లైన్ అమ్మకంతో స్టోరేజ్ డ్రగ్స్ అంటే నకిలీ మందులు రావడం జరుగుతుంది. ఇంకోటి మత్తు మందులు, కాలేజీ పిల్లలు వాళ్ళు అందరూ మత్తుకు అలవాటు పడి మత్తు మందులు ప్రిస్క్రిప్షన్ వాళ్ళే తయారు చేసి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి తెచ్చుకుంటారు, ఆన్లైన్లో తెప్పించుకుంటారు. అదొకటి యువత పెడదోటి పడుతుంది. అది ఇంకా మూడవది, వాళ్ళ మీద ఆజమాయిషి లేదు. మా షాప్ల మీద అందరికీ ఆజమాయిషి లేదు. మేము ఏది అమ్మాలని హెచ్చుకొని కానీ ఏది డ్రగ్స్ అమ్మాలని మాకు బిల్ మెయింటైన్ చేయాలి, బిల్ తొలియాలి. వాళ్ళకి అలాగే ఏం లేదు. ప్రిస్క్రిప్షన్ వాళ్ళ దగ్గర చేస్తే వాళ్ళు పంపుతూ ఉంటారు. మూడవది, ఈ స్టోరేజ్ డ్రగ్స్ వస్తాయి. ఆ స్టోరేజ్ డ్రగ్స్ వాళ్ళ మంది ఎంత ఉన్నది ఏమున్నది వాళ్ళకి తెలియదు. మాకేమో ఇప్పటికీ డిఐ వాళ్ళ దగ్గర మందులు ఎస్పై శాంపిలింగ్ చేస్తారు, వాళ్ళకి అది లేదు. దాని గురించి మేము ముఖ్యంగా ఈ ఆన్లైన్ మెడిసిన్ అమ్మకూట బంద్ గురించి అందరూ సహకరించాలని కోరుతూ ప్రజలకు